క్రీస్తునందు ప్రేమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క కృప మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావు అని ఎంచుచున్నాను. ఈ మాటలు మనం రోమీయులకు రాసిన పత్రికలో చూస్తున్నాము. ఇక్కడ మనం చూసుకుంటే మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట అంటే ఏదైతే మహిమ మనకు ప్రత్యక్షం కాబోతుందో, ఏదైతే మహిమను దేవుడు మన కొరకు దాచి ఉంచారో, ఈ భూమి మీద మనం అనుభవిస్తున్న మహిమ కన్నా మనము ఎప్పుడైతే ఈ శ్రమలను సహించి ఈ శ్రమల్లో నుండి దేవుడు మహిమను తీయడమే కాకుండా వీటన్నిటికి మళ్ళీ ఆయన రివార్డ్ ఇవ్వడం అనమాట. ఆ మహిమ ప్రత్యక్షత కలిగినప్పుడంట అది కానీ మనము తెలుసుకుంటే మన ఎడల ప్రత్యక్షం కాబోవు మహిమ ఎదుట ఏ మహిమనైతే దేవుడు మన కొరకు దాచి ఉంచారో ఆ మహిమ ప్రత్యక్షతను మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాం. ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావు. ఈ మాట ఏదో సాధారణమైన వ్యక్తి చెప్తలేరు, పౌలు గారు చెప్తున్నారు. పౌలు గారి శ్రమలు అయితే లెక్కలేనన్నిగా మనం చూస్తాం. ఆయన ఒక పత్రికలో రాస్తారు కదా, ఆయన ఏవేమి శ్రమలు పడ్డారో అవన్నీ ఆయన అక్కడ రాస్తారనమాట. ఆ శ్రమలన్నీ పడి ఆయన అన్నారు కదా, ఇప్పుడు కాలపు శ్రమలు ఎన్నతగినవి కావు అని చెప్తున్నారనమాట. చాలాసార్లు మనం దేవుణ్ణి నమ్ముకున్నాక, దేవుణ్ణి ఎరిగాక అనేకమైన శోధనల గుండా, శ్రమల గుండా వెళ్తూ ఉంటాం. వాటన్నిటి ద్వారా దేవుడు మనల్ని పరిపూర్ణంగా చేస్తారు. యేసు ప్రభువారే ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన శోధింపబడ్డారు, శ్రమ పడ్డారు. తన్ను మరణము నుండి తప్పించగలవానికి తన యొక్క దేవుని సన్నిధిలో యథార్థంగా నిలబడడానికి ఆయన ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనలు చేయబట్టే దేవుడు అంగీకరించారు అని మనకి హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తామన్నమాట. అంటే దేవుడు మనకి ఏదైనా ఒక శ్రమ వస్తుంది, ఒక బాధ వస్తుంది అంటే అది దేనికి అని అంటే దేవుడు మనలోన ఉన్న గొప్పతనాన్ని తీయడానికి, ఒక గొప్పదానికి సిద్ధపరచడానికి అనమాట. ఎప్పుడైతే మనం దాని విషయంలో మనము దేవుని వైపు చూస్తామో దేవుడు గొప్ప కార్యాన్ని చేసే దేవుడు. మనం చూసుకుంటాం కదా, ఇశ్రాయేలీల్ని దేవుడు ఒక ఉద్దేశంతోటే ఎర్ర సముద్రం మార్గంలో నడిపించారు. కానీ వాళ్ళకి ఎవరికి తెలియదు. కానీ ఆ శ్రమలో దేవుడు తనను తాను మహింపరుచుకున్నారు, తన ప్రజల్ని మహింపరిచారు, శత్రువుని నీటిలో ముంచేశారన్నమాట. మనం ఎదుర్కొనే పరిస్థితుల్లో కూడా మనము దేవుని వైపు చూస్తే అదే జరుగుతుంది. మనము ఒక అద్భుతాన్ని చూస్తాము, దేవుడు మహిమపరచబడతారు. మనకి విరోధంగా లేచిన వారు సముద్రంలో లేకపోతే బాధలలో లేకపోతే వారు ఎందులో మునగాలో అందులో మునిగిపోయి లేవకుండా ఉంటారు. ఈరోజు ఫ్రెష్ మనం వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి. మనము ఏదైతే మన ఎడలకు ప్రత్యక్షం కాబోతుందో ఆ మహిమ మీద మన కళ్ళు ఉంచితే ఇప్పుడు ఏ శ్రమైనా, ఏ శోధనైనా, ఏ బాధైనా, ఏ కష్టమైనా అది తేలికగా అనిపిస్తుంది. దేవుణ్ణి మహిమపరుస్తూ మనం ముందుకి సాగిపోతాం. ఇటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు దేవునికి స్తుతులు చెల్లిస్తూ మనందరి జీవితాల్లో కూడా గొప్ప మహిమ బయటకు వచ్చి దేవుణ్ణి మహిమపరచుదుముగాక. ఆమేన్.